రాహుల్ గాంధీ వియత్నాం టూర్ మీదన అది రహస్య పర్యటనలు జరుపుతున్న దాని మీదన ఇప్పుడు యాంటీ రాహుల్ టీం ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంది. గతంలో ఆయన అమెరికా యూరోప్లను సందర్శించేవాడు, కానీ ఇటీవల నెలల్లో వియత్నాం ఆయనకి ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. విదేశీ సందర్శనలో తప్పులేదు, కానీ ఎవరైనా మీడియాలో ప్రతిదీ పంచుకుని అంతర్జాతీయ పర్యటనలు రహస్యంగా ఉంచినప్పుడు అనుమానాలు తలెత్తుతాయి. కాంగ్రెస్ ఏమీ పంచుకోవడం లేదు, కాబట్టి వియత్నాం పట్ల కాంగ్రెస్ కొత్త ప్రేమకు సంబంధించిన కొంత సమాచారం పంచుకోవడం మన విధి. జూలై 2024లో రాహుల్ గాంధీ ఢిల్లీలో వియత్నాం రాయబారిని కలిశారు. ఆగస్టు 2024లో సోనియా గాంధీ, ఖర్గే మరియు యువ సాధకుడు గౌరవ్ గొగోయ్ న్యూఢిల్లీలో వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్చిన్ని కలిశారు. వియత్నాం ఫామ్ చిన్ WF వ్యవస్థాపకుడు క్లాస్ షుబ్కి మంచి స్నేహితుడు. ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో క్రమం తప్పకుండా పాల్గొనే వ్యక్తి. జార్జ్ సోరోస్ వియత్నాంలో కూడా మంచి ఉనికింది. ఫుల్ బ్రైట్ విశ్వవిద్యాలయం వియత్నాం జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ విశ్వవిద్యాలయాల నెట్వర్క్లో భాగం. సోరోస్ నిధులతో నడిచే అనేక NGOలు వియత్నాంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఫుల్ బ్రైట్ విశ్వవిద్యాలయం వియత్నాం విద్యార్థుల క్రియాశీలతకు చురుకైన ప్రదేశం. గత సంవత్సరం సెప్టెంబర్లో విశ్వవిద్యాలయం విద్యార్థులు మరియు సోరోస్ వియత్నాంలో వర్ణ విప్లవాన్ని ప్లాన్ చేస్తున్న NGOలకు నిధులు సమకూర్చారని ఒక వార్త వచ్చింది. అయితే విశ్వవిద్యాలయం అలాంటి వార్తలను తిరస్కరించింది. డిసెంబర్ 2024 చివరి వారం దేశం మొత్తం మన్మోహన్ సింగ్ కోసం దుఃఖిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వియత్నాంకి వెళ్లారు. మన్మోహన్ సింగ్ సంతాప సభను వదిలి వియత్నాం వెళ్లేంత అత్యవసర పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ అది ఒక ప్రైవేట్ టూర్ అని చెప్పింది. ప్రైవేట్ MMS మరణించిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ వియత్నాం వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ పిన్ డ్రాప్ మౌనం. రాహుల్ గాంధీ ప్రతి సందర్శన ఫోటోలు వీడియోలను షేర్ చేసే కాంగ్రెస్ ఈ సందర్శన పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. రాక్ ఫెల్లర్, JP మోర్గాన్ చేజ్, బోయింగ్ మరియు ఆ లోతైన రాష్ట్ర అనుబంధ కంపెనీల నుండి ఉన్నతాధికారులు వచ్చే వారం వియత్నాం సందర్శించడం కేవలం యాదృచ్ఛికం కాదు కదా.